సమాజంలో అందరికీ సమాన అవకాశాలు దక్కాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంక్షించారు. సమాజ అభివృద్ధిలో విద్య కీలక పాత్ర పోషిస్తుంది. విద్య ద్వారా ప్రజలు జ్ఞానంతో పాటు జీవన నైపుణ్యాలు పొందుతారు. అది వారి వ్యక్తిగత, సామాజిక అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ ఆలోచనకు తగ్గట్టుగా విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలనే ఇందిరాగాంధీ సంకల్పంతో సార్వత్రిక విద్య ఆలోచన పురుడు పోసుకుంది. అలా దేశంలోనే తొలి ఓపెన్ యూనివర్సిటీని 1982లో అప్పటి రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భవనం వెంకట్రావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ కె కేశవరావు ప్రారంభించారు. 1988లో వర్సిటీ భవనాలకు అప్పటి ఉపరాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీగా ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా 1992లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందింది. 1994లో అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు వర్సిటీ క్యాంపస్ను ప్రారంభించారు. తదనంతర కాలంలో దేశవ్యాప్తంగా అనేక ఓపెన్ యూనివర్సిటీలు స్థాపించేందుకు ఈ వర్సిటీ పునాదిగా నిలిచింది. సమాజంలోని అన్ని వర్గాలకు అంతరాలు లేకుండా విద్యా అవకాశాలు కల్పించే సోషల్ ఇంక్లూజివ్ పాలసీని ఈ ఓపెన్ యూనివర్సిటీలు అమలు చేస్తున్నాయి. యూనివర్సిటీ మొక్క నాటింది అప్పటి పివి నరసింహారావు గారు. దీనికి రూపకల్పన, ఆ ఎడ్యుకేషన్ పాలసీని డైరెక్ట్ చేసింది ఇందిరాగాంధీ గారు. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు దీన్ని ఒక మోడల్గా తీసుకొని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ ఇక్కడి వైస్ ఛాన్సలర్ని తీసుకెళ్ళి అక్కడ ఢిల్లీలో ఇచ్చేసినారు. సమసమాజ స్థాపనకు విద్యే సరైన ఆయుధమన్న బాబాసాహెబ్ తాత్వికతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి స్ఫూర్తి. అణగారిన వర్గాల వారికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ వర్సిటీ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. అప్పటి వరకు ఉన్న అర్హతా ప్రమాణాలను రద్దు చేసి ఎవరైనా ఎప్పుడైనా ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కల్పించింది. ప్రాథమిక స్థాయి విద్యను అభ్యసించి పరిస్థితులు అనుకూలించక వదిలేసిన వారి నుండి ఉద్యోగాలు చేస్తూ ఉన్నత విద్యను చదవాలి అనుకునేవాళ్లు, శిక్షలు పడి జైళ్లలో ఉన్న ఖైదీల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్నారు. నిజానికి సార్వత్రిక విశ్వవిద్యాలయం అనేది నిజంగానే సార్వజనీనం అనేది మేము అనుకుంటాం. ఎందుకంటే మహిళలు 48-49% మా దగ్గర విద్యార్థులుగా ఉంటున్నారు. వయో పరిమితి లేకుండా, వాళ్ళు చేసే వృత్తితో సంబంధం లేకుండా భిన్న వర్గాలు, భిన్న వృత్తుల వాళ్ళు, భిన్న వ్యాపకాల్లో ఉన్నటువంటి వాళ్ళు మా యూనివర్సిటీలో విద్యార్థులు. అంబేద్కర్ గారి లెగసీని భుజస్కంధాల మీద వేసుకున్నటువంటి విశ్వవిద్యాలయం దేశంలో ఏదైనా ఉంది అంటే అది అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అవరోధాలెన్నో అట్టడుగు వర్గాలకు విద్యను దూరం చేశాయి. అలాంటి వాతావరణంలో ఆవిర్భవించిన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీక్లీ తరగతులు, రేడియో, టెలివిజన్ పాఠాలు మొదలైన ఆన్లైన్ కోర్సులు, వెబినార్ లాంటి టీచింగ్ పద్ధతులను ప్రవేశపెట్టింది. విద్యార్థులు తమకు అనుకూలమైన సమయంలో నేర్చుకునే అవకాశం ఉండడంతో పాటు ప్రపంచంలో ఎక్కడి నుండైనా తమకు నచ్చిన కోర్సును పూర్తి చేసే అవకాశం కల్పిస్తూ ఉండడం వల్ల ఏటా లక్షలాది మంది అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఈ యూనివర్సిటీ రాష్ట్ర విభజనకు ముందు సమైక్య ఆంధ్రప్రదేశ్లో సేవలందించింది. రాష్ట్ర విభజన తర్వాత ఈ విశ్వవిద్యాలయం 10వ షెడ్యూల్లో ఉండడంతో 2024-25 విద్యా సంవత్సరం వరకు 10 సంవత్సరాలు 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు సేవలందించింది. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తెలంగాణలోని 112 అధ్యయన కేంద్రాలు, 10 ప్రాంతీయ సమన్వయ కేంద్రాల ద్వారా సేవలందిస్తోంది. ఈ విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, స్వల్పకాలిక డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్తో పాటు పలు విభాగాల్లో అందుబాటులో పీహెచ్డీ కోర్సులు ఉన్నాయి. ప్రస్తుతం చెర్లపల్లి, వరంగల్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఈ విశ్వవిద్యాలయం ద్వారా ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. నిత్యం దేశ సేవలో నిమగ్నమయ్యే సైనికులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఆర్మీ నుంచి రిటైర్మెంట్ పొందాక వారికి ఉపాధి అవకాశాలు లభించాలనే లక్ష్యంతో రక్షణ దళాల సైనికుల కోసం ఏఓసీ సికింద్రాబాద్లో ప్రత్యేక అధ్యయన కేంద్రం ఏర్పాటు చేసి సేవలందిస్తోంది. 4 దశాబ్దాలకు పైగా అన్ని వర్గాలకు ఉన్నత విద్యను అందిస్తున్న ఈ యూనివర్సిటీ సేవల్ని మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ విశ్వవిద్యాలయాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దాలని, ఆధునిక అవసరాలకు అనుగుణంగా వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రంగా రూపుదిద్దాలని, దేశంలో మొదటి పూర్తిస్థాయి డిజిటల్ విశ్వవిద్యాలయంగా మలచాలని
వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి భావిస్తున్నారు. అందుకనుగుణంగా ప్రణాళికలు వేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ సంకల్పానికి అనుగుణంగా ఉంది. గ్రామీణ యువతకు, అణగారిన వర్గాల విద్యావంతులకు నైపుణ్య శిక్షణ కోసం ఒక ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రొఫెసర్ చక్రపాణి చేసిన ప్రతిపాదన ఆమోదించడంతో పాటు అందుకు 10 కోట్ల రూపాయలు అందించడానికి ముఖ్యమంత్రి ముందుకొచ్చారు. అలాగే యూజీసీ రూసా నిధులు సాధించి డిజిటల్ రిసోర్స్ సెంటర్, ఆధునిక లెర్నర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటుకు వైస్ ఛాన్సలర్ శ్రీకారం చుట్టారు. ఈ నూతన భవనాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన కూడా చేశారు. సాంకేతిక సాధనాల సహకారంతో నేరుగా ఇంటింటికి విద్యా దీపాన్ని చేరవేయడమే తమ లక్ష్యమని వీసీ అంటున్నారు. ప్రభుత్వ సహకారం, ప్రోత్సాహం ఉంటే ఇంటింటికి ఉన్నత విద్యను అందిస్తామంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 32 సంవత్సరాల తర్వాత ఈ యూనివర్సిటీలో అడుగుపెట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు. 32 సంవత్సరాల క్రితం స్వర్గీయ పివి నరసింహరావు మన తెలంగాణ బిడ్డ, ఆయన స్వయంగా వచ్చి ఆయన స్వహస్తాలతో యూనివర్సిటీని ప్రారంభించినారు. ఆయన వెంట అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చినారు. మీరు వచ్చినందుకు మా మొత్తం సిబ్బంది తరఫున, మా విద్యార్థుల తరఫున, మా పాలక మండలి పెద్దల తరఫున మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సమాజ అభివృద్ధిలో విద్య ఎలాంటి కీలక పాత్ర పోషిస్తుందో గుర్తెరిగిన తెలంగాణ ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధిని ప్రధాన ఎజెండాగా తీసుకుని ముందుకు వెళ్తోంది. సాంప్రదాయ పద్ధతుల్లో విద్యా బోధనతో పాటు విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా దృష్టి సారించింది. అందులో భాగంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. ఈ ప్రభుత్వం మీ అందరి ఆకాంక్షల మేరకు ప్రజాపాలనతో మార్పు కోరుకొని మీ ఆశీర్వచనం మేరకు ఏర్పడ్డ తర్వాత మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా సమాజం భవిష్యత్తు పునాది బాగా గట్టిగా నిర్మాణం కావాలంటే విద్యా వ్యవస్థ పటిష్టవంతమైనటువంటి పునాది అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పడగానే అమ్మ ఆదర్శ పాఠశాలల నుంచి ప్రారంభమై ఉపాధ్యాయ వర్గంలో ఉన్నటువంటి అసహనాన్ని తొలగించడానికి ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియతో సహా నియామకాలు చేపట్టి అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా వారికి సంబంధించినటువంటి హాస్టల్లో చదువుకునే పిల్లల యొక్క మెచ్చార్జీలతో సహా అనేక రకాల కార్యక్రమాలను చేస్తూ ఈ బేసిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను పటిష్టపరిచే ప్రయత్నం చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ఒక మాజీ విద్యార్థి నాయకుడిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. విద్యారంగంలో తీసుకుని వచ్చే మార్పులు సమాజ అభివృద్ధికి దోహదం చేస్తాయని విశ్వసించే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి కంకణబద్దులయ్యారు. సమాజ అవసరాలకు తగ్గ నైపుణ్యాభివృద్ధిని విద్యార్థుల్లో పెంపొందించే లక్ష్యంతో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఈ ప్రభుత్వంతో అనుసంధానమవుతోంది. అందులో భాగంగా సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక కారణాలతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యకు దూరమైన ప్రతి ఒక్కరి భవిష్యత్తు బాగుపడేందుకు ఓపెన్ యూనివర్సిటీ వేదిక కావాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. అందుకు తగ్గట్లుగానే ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి వెళ్లేందుకు అంబేద్కర్ యూనివర్సిటీ ఇప్పటికే సిద్ధం చేసుకున్న ప్రణాళికలకు బాసటగా నిలుస్తోంది. బడుగు వర్గాలను బలోపేతం చేసే మరో విలక్షణ పథకానికి విశ్వవిద్యాలయం రూపకల్పన చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నుంచి ప్రత్యేక నిధులు కేటాయించి 1,00,000 మంది దళితులు, బడుగు వర్గాల వారిని 5 ఏళ్లలో ఎటువంటి ఫీజు లేకుండా గ్రాడ్యుయేషన్ పూర్తి చేయించడం కోసం సీఎం గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం రూపొందిస్తోంది. వారిని నైపుణ్య శిక్షణతో కూడిన విద్యతో సమాజాభివృద్ధిలో భాగం చేసే ప్రణాళికతో యూనివర్సిటీ ముందుకు వెళ్తోంది. ఇక్కడ కూడా మనకు రెగ్యులర్ యూనివర్సిటీలలో ఎంతమంది ఉన్నారో మీరు నమ్మరు సార్. ఎవ్రీ ఇయర్ మాకు 1,20,000 అప్లికేషన్లు సగటున 1,20,000 మంది మా కోర్సులో చేరుతారు సార్. వాళ్ళలో అతి పేదలు, గ్రామీణులు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు సార్. మేము ప్రతి గ్రామంలో మీరు ప్రతి తాలూకాలో, ప్రతి మండలంలో మా స్టడీ సెంటర్ ఉంటుంది సార్. ప్రతి ఊళ్ళో మా స్టూడెంట్ ఉంటాడు. నేను చాలా గర్వంగా చెప్తా సార్. 2 రాష్ట్రాలలో ప్రతి ఊర్లో మా స్టూడెంట్ ఉంటాడు సార్. విద్యతో పాటు సమాజంలో సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలను చూపే దృక్పథాన్ని విశ్వవిద్యాలయాలు అందించాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆకాంక్ష. కార్పొరేట్ విద్యాలయాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతున్నాయని గుర్తించిన ముఖ్యమంత్రి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. ఎక్కడ కూడా ఇందులో
కార్పొరేటు విద్యాలయాల నుంచి ఒత్తిడి వచ్చినా యూనివర్సిటీలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన ఎవరన్నా చేసినా అలాంటి పనులు జరగవు. అందుకే ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సిబ్బందికి నా సూచన ఒక్కటే, ఇది ఉద్యోగం కాదు, ఇది ఒక భావోద్వేగం. ఈ తెలంగాణ సమాజం మన నుంచి ఈ భావోద్వేగాన్ని, ఈ బంధాన్ని కోరుకుంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వేదిక మీద ఉన్నవాళ్ళు కానీ ఇక్కడ ఉన్న పెద్దలు ఎవరు కూడా ఉద్యోగం అనుకోవడం లేదు, ఇది ఒక భావోద్వేగమైన అనుబంధం అనుకుంటున్నారు. తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుందో ఆ అవగాహన కలిగిన వారిని విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లుగా నియమించింది ఈ ప్రభుత్వం. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ల భర్తీ విషయంలోనూ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈరోజు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామకంతో ఆపదలుచుకోలేదు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ మీద నేను అందుకే వైస్ ఛాన్సలర్లు నియామకం జరిగిన తర్వాత అందరినీ వ్యక్తిగతంగా ఆహ్వానించి కలిసి వాళ్ళందరితో మాట్లాడి ఈరోజు తెలంగాణ సమాజానికి కావలసిన చికిత్స అందించాల్సిన బాధ్యత మీ చేతిలో పెడుతున్నా. మీరు తక్షణమే టీచింగ్, నాన్ టీచింగ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో వాటన్నిటి నియామకాలను పారదర్శకంగా నియామకాలు చేపట్టడానికి అవసరమైన చర్యలు చేపట్టండి అని వైస్ ఛాన్సలర్ అందరినీ నేను పిలిచి వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీల పునర్నిర్మాణం అవసరమని నమ్మారు. పేదలకు విద్య చేరినప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుందనే అంబేద్కర్ మాటలను నిజం చేయడం అంటే సమాజానికి చికిత్స చేసే వేదికలుగా విశ్వవిద్యాలయాలు మారాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్ష. ఈ నేపథ్యంలోనే 10 సంవత్సరాలకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని వైస్ ఛాన్సలర్లకు ముఖ్యమంత్రి ఆదేశించారు. మనం చదువుకునే చదువుకు సమాజంలో ఉన్న అవకాశాలకు పొంతన లేకుండా పోతే కేవలం మనం పట్టాలు తీసుకొని బయటికి వస్తే మళ్ళీ నిరుద్యోగులుగా తెలంగాణ సమాజంలో మళ్ళీ కనిపించాల్సి వస్తుంది. అందుకే ఈరోజు ఒక పక్కన సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూనే సమాజంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు, సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్న శిక్షణ ఉండాలి. దానికి సంబంధించిన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి. ఒక 10 సంవత్సరాలకు అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధంగా చేయండి. మీరు ఇచ్చే ప్రణాళికలను అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి వారికి నేను చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలకు అందిస్తున్న ప్రోత్సాహం అన్ని వర్గాల వారికి ఉన్నత విద్యను అందించే లక్ష్యాన్ని చేరువ చేస్తుంది. ఓపెన్ యూనివర్సిటీల్లో చదువుకునే విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామని హామీ ఇవ్వడం ప్రశంసనీయం. మిత్రుడు గంటా చక్రపాణి గారు అన్ని కాలేజీలల్లో ఫీ రియంబర్స్మెంట్ మీరు అమలు చేస్తారు, ఓపెన్ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకు మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదని వారు ఇప్పుడే నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకునే ప్రతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు చాలా చిన్న ఫీజు 4,000 ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. అదేం ప్రభుత్వానికి బర్డెన్ కాదు, ఇది ఎక్స్పెండిచర్ కాదు, ఇది ఇన్వెస్ట్మెంటు. మీరు చదువుకోవడం, మీరు సమాజంలో చైతన్యవంతులు కావడం అనేది ఈ తెలంగాణ సమాజానికి ప్రయోజనం. తప్పకుండా ఆ ఫీజు రియంబర్స్మెంట్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే నేను చీఫ్ సెక్రటరీ గారికి వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా. అదేవిధంగా సీఎం గ్రాడ్యుయేషన్ కింద 1,00,000 మందిని గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ చేస్తామని వైస్ ఛాన్సలర్ గారు చెప్తున్నారు. ఆ వివరాలు కూడా తెలుసుకొని ప్రభుత్వం వైపు నుంచి అందించగలిగిన ఏమున్నా తప్పకుండా మేము అందిస్తాం. ఈ వేదిక మీద నుంచి ఇక్కడ ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న ఖాళీలు అన్నిటిని కూడా భర్తీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయండి. మనం కాంక్రీట్ స్ట్రక్చర్స్ కోసం యూనివర్సిటీలు పెట్టడం లేదు. ఈ కాంక్రీట్ స్ట్రక్చర్స్ మధ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నప్పుడే వీటి ప్రయోజనం చేకూరుతుంది. నేను అది బలంగా విశ్వసిస్తా. ఇలాంటి తోడ్పాటుతో విశ్వవిద్యాలయాలు సమాజ నిర్మాణంలో అన్ని వర్గాల వారిని భాగస్వామ్యం చేయగలుగుతాయి. సామాజిక న్యాయం ప్రాతిపదికగా ప్రభుత్వ విద్యా బలోపేతానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి సంకల్పంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం భాగమవడం ముదావహం.